అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి తత్వం ఏమిటంటే రక్తబీజుడు అనేటువంటి రాక్షసునితోటి యుద్ధం జరిగేటప్పుడు అమ్మవారు రక్తబీజుడు అంటే ఎవరు? ఒక్కొక్క రక్తం చుక్క కింద పడితే ఒక్కొక్క రక్తబీజుడుగా మారుతుంటారు. వాళ్ళని ఎదుర్కోవడానికి అమ్మవారి లోపల నుంచి అమ్మవారి అంశాలుగా 7 సప్తమాతృకలు వస్తారు. 7 సప్తమాతృకలు, వాళ్ళ పేర్లు మీకు తెలిసే: బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని చోట్ల మహాలక్ష్మి, నారసింహి అని కూడా 8వ దేవతగా అంటారు. కానీ ఈ సప్తమాతృకల చేత వాళ్ళను ఆ రాక్షస సంహారం జరగడం కోసం అమ్మవారు అట్లా ఉద్భవించింది అన్నట్టు. తర్వాత మిగతా రాక్షసులను సంహరించడానికి ఆ సప్తమాతృకలు కూడా మరలా అమ్మవారి శరీరంలోనికి వెళ్లి మిగతా రాక్షస సంహారం జరిపించి లోక కళ్యాణం అర్థం చేసింది. అమ్మవారి యొక్క పేర్లే వేరే గాని అమ్మవారి స్వరూపం అంతా ఒక్కటే.